కథ జరిగింది. జపాన్ ఎక్కడ తెచ్చావు? ఇక్కడే సార్. ఎక్కడంటే ఎక్కడ్రా? తమరు చెయ్యి కింద. సార్ కథ అడ్డం తిరగలేదు, మరి కిందులో అయింది అన్నది కరెక్ట్. కరెక్టేరా? తాళాలు మిస్సింగ్. అమ్మో అమ్మో, దోపిడిరా, సొమ్ము సొమ్ము దోపిడిరా. రే నా సొమ్మురా, దోపిడి అయిపోయిందేమో. రే దేవుడా, సొమ్మురా. లోపలికి వెళ్ళి చూడు. నేను అంతే కదా? గురూజీ భలే. డబ్బంతా ఉందా? కొత్త నీరు వచ్చి పాత నీరు కొట్టేస్తండి. సంగతి చెప్పి చావరా అంటే అనగా మనం దోచుకున్న డబ్బుతో పాటు దాచుకున్న డబ్బు కూడా పోయిందండి. బతకనివ్వరు, బ్రహ్మాస్త్రమే చంపుతా. నా డబ్బు వడ్డీతో సహా వసూలు చేస్తా. రండి రండి, కూర్చోండి. రాజావారి చేత దస్కత్ చేయించుకొస్తా. అయ్యా రాజావారు, కొడుకులిద్దరిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. కోడలు అరుగు మీద కూర్చున్నది. కేసు ఏమిటి అని అడగండి. 50 లక్షలకు జామీన్ కట్టాలి. కోట బేరానికి పెట్టాను. దస్కత్ పెట్టండి, టైం లేదు. నేను నమ్మను, సంతకం పెట్టను. కొడుకులిద్దరిని జైల్లో పెట్టారు అంటే నీ కాదు. జామీన్ ఇచ్చింది నేను. డబ్బు కట్టకపోతే నన్ను తోస్తారు. పెట్టు. పెట్టవయ్యా. ఉండవమ్మా. పెట్టవయ్యా, పెట్టు. రండి, డబ్బు తండి. లేవండి అమ్మగారు, త్వరగా నట్టిసుకెళ్ళండి. గుంటూరు గోవిందరావు గారండి. తమరు చీట్ ఫండ్ పెట్టించి ముంచేశారు. వారు విశాఖపట్నం మా రెండో మాంగారండి. వారి మూడో అమ్మాయికి నన్ను ఇచ్చి ₹1,00,000 కట్నం తీసుకున్నారు. వారండి. ప్రేమ్ సాగర్ పట్నాయక్ గారండి. ఒరిస్సాలో చవగ్గా హిందీ సినిమా తీయించాం. వారండి. జపాన్ గురుద్రోహి, మహాపాపం రా. రంగుట్టు. నిన్నందరూ చీకొట్టారు, సావు కొట్టారు. నిన్ను క్షమించే వాళ్ళు ఎవరో ఉండరనుకున్నాను. కానీ ఇద్దరున్నారా? ఇద్దరే ఉన్నారు. పైన ఆ రాముడు, కింద నా దేవుడు. నిన్ను ఆ దెబ్బ నాకు పడాలరా, వాడి కాదు. నన్ను కొట్టు. దొరగారు, అడవిలో సూత్రాన్ని నువ్వు ఎన్నోసార్లు చెప్పాను. బేవర్స్ గా వచ్చేవన్నీ ఎర్లని, వాడి కోసం ఆశపడితే చావు తప్పదని. ఇప్పుడు అదే జరిగింది. వాడి తప్పేమీ లేదు. రూపాయికి ₹1,00,000 రావాలన్న ఆశతో నేనే వెళ్లి వాడి ఉచ్చులో పడ్డాను. తప్పంతా నాది. అందుకే నన్ను, రాణి గారిని, ఇక్కడికి వచ్చిన ఆ మూర్ఖులన్నది కొట్టరా. కొట్టు, కొరడేతో కొట్టరా. సరే దొరగారు. సగం సచ్చిన జీవిని విడిచిపెడితే ఆడికి నరక బాధ, మనకు మహాపాపం. అందుకని
నేను ఈయన పూర్తిగా చంపేసి జైలుకెళ్ళి ఉరిసెట్ చేయించుకుని చచ్చిపోతాను. అప్పుడు అమ్మాయి గారికి పేడ పోద్దండి. రమ్మంటూ అమ్మాయి గారి పీడ మరణగండం అన్నీ అబద్ధాలే. నేను గిరీశం చేయించాం. అంటే నేను చెయ్యకూడని పాపం చేశానన్నమాట. ఇప్పుడైనా చంపండి. అల్లుడు గారు, చచ్చా, నేనేంటి అల్లుడు గారేంటి? మీ కాళ్ళ కడ బంటుని. కాదురా, నేను నీతి తప్పి ఉన్నదంతా పోగొట్టుకున్నాను. నువ్వు నీతికి నిలబడి కోట్లు సంపాదించావు. ఇవాళ రాజువు నువ్వు, నేను బంటుని, రామబంటుని. అబ్బాయి గారా, ఇప్పుడు చెప్పండి, ఈ తాళిబొట్టు ఆ అమ్మోరుదా, ఈ అమ్మాయి గారిదా? కాదు, నాది. కప్పలు అప్పాలైపోవచ్చు, సున్నం అందాలైపోవచ్చు, నేలను చాపగా